కైకేయి, భరతునిపై నాకేపాటి ప్రేమ ఉన్నదో పరీక్షించదలచావా? అసలు నీకిలాంటి ఆలోచన ఎలా వచ్చింది? పూర్వం రాముణ్ణి గూర్చి నువ్వేమనేదానివో గుర్తున్నదా? శ్రీమంతుడైన రాముడే నా పెద్ద కుమారుడు. రాజ్యాధికారంతో సహా ధర్మసమ్మతమైన విషయాలన్నిటిలోనూ అధికారం పెద్దవాడైన రాముడికే ఉన్నది అని అందరితో గర్వంగా చెప్పేదానివి. నీ నోట ఈ మాట రోజు అంతా వింటున్నదే. ఈరోజు నన్ను ఆట పట్టించడానికి ఇంత క్రూరమైన మాటలు నీ నోట వచ్చాయి. నా మీద, నా దేశ ప్రజల మీద కనికరం చూపించు. నీ కఠినమైన మాటలను నీ నోటితోనే ఉపసంహరించు. లోక కళ్యాణానికి దోహదం చెయ్యి. ఓ కైక, ఇంతవరకు లోకంలో అంతా బుద్ధిమంతురాలు, నీతిమంతురాలు ఎవరంటే కైకేయి అని చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి నీకు ఇటువంటి దురాలోచన ఎలా వచ్చింది? రామరాజ్యాభిషేకం అని తెలియగాని ఈ కోపగృహంలోకి ప్రవేశించావు. నా మీద కానీ రాముడి మీద కానీ ఎవరైనా చాడీలు చెప్పారా? వారి చెప్పుడు మాటలకు లొంగిపోయావు. నువ్వు దుఃఖిస్తున్నావు, నన్ను బాధ పెడుతున్నావు.